ఎప్పుడు ఏదోటి అనుకుంటూనే ఉంటా. కానీ అనుకున్నది ఒక్కటి జరగది. ఇప్పుడు లేని మా పెద్దోడు మమ్మీ ఈరోజు నాకు అన్నం తినబుద్దట్లేదు ఏదో ఒకటి చేత్తవా చేయవా అన్నాడు. సరే మరి పో దుకాణంలోకి పోయి పిండన్నా తెచ్చుకోపోరా అని పైసలిచ్చిన. ఇక వాడేం చేసిండు రొట్టెల పిండి తీసుకురారా అని చెప్తే పూరీల పిండి తీసుకొచ్చిండు. నేనేమో ఎప్పుడు కూడా పూరీల పిండితోని రొట్టెలైతే చేయలే. పిల్లలకేమో రొట్టెల కంటే ఎక్కువ పూరీలే ఇష్టం. ఎట్లనైనా మా మమ్మీ పూరీలు చేత్తది కావచ్చు అని వాళ్ళు అనుకున్నారు. నేను చేత్తనా అస్సలు చెయ్య. అస్సలకే ఆయిల్ ఫుడ్. లేట్ అయినా సరే పొయ్యి మీద నేను చేత్తా రొట్టెలే చేత్తా అని చెప్పి ఫిక్స్ అయిపోయి పొయ్యి అంటు పెట్టి మరి పొయ్యి కాడ కూర్చున్నా. నా లైఫ్‌లా నేను ఎప్పుడు కూడా రొట్టెలు పొయ్యి మీద ఏసిందే లేదు. ఫస్ట్ టైము కట్టెలైతే ఎంత మంచిగా మండుతున్నాయో మంటనైతే మస్తు మండింది. ఇంకా ముచ్చట ఏందంటే మనం గ్యాస్ ఎంత సేఫ్ చేసుకుంటే అంత బెటరు. అయినా నాకోటి అర్థం కాని ముచ్చట ఏందంటే అక్కడ ఎక్కడనో యుద్ధాలు జరుగుతాయి. మనకి ఇక్కడ సిలిండర్లు బంద్ చేయడం ఏందో అర్థమైతలేదు. ఇంకా పోనీలే ఎంతైనా కట్టెల పొయ్యి మీద వంటనే బావుంటది. కట్టెల పొయ్యే బెస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా! పాత రోజులు అత్తన్నాయని సంతోషపడాలా? సిలిండర్ లేవని బాధపడాలా? అర్థమైతలేదు.